నా పేరు కృష్ణవేణి, పి కృష్ణవేణి అండి. నేను మామూలు ఫస్ట్ రావడానికి కారణం ఒక మేడం, మణి మేడం అని రోజు వచ్చి మామూలుగా మెడిటేషన్ క్లాస్ పెట్టారు వాళ్ళు ఇంటి దగ్గర. పెడితే ఆవిడ రోజు వచ్చి పిలిస్తే నేనేమో వెళ్ళలేదు 8 రోజుల వరకు. వెళ్ళకపోతే రామకృష్ణవేణి నువ్వు దుఃఖంలో ఉన్నావు, నీ దుఃఖం తగ్గుతుంది, నువ్వు మెడిటేషన్ చేస్తేనే అని చెప్పారు. నీ దుఃఖం పోతుంది, నువ్వు మెడిటేషన్ చేస్తే చాలా మంచిది రా అని చెప్తుంది. తను ప్రతిరోజు బాబా పారాయణం పట్టుకునేటప్పటికి మేడం వచ్చేసేవారండి. మేడం వచ్చేస్తుంటే మా పాప అంతా దీనికి ఏం పని లేదు, వచ్చేస్తుంది, రోజు పిలుస్తుంది. జ్ఞానం అంటే జ్ఞానం ఏంటి వద్దు అంది. అంటే కాదు, నేను మామూలుగా నాకు పాపం 8 రోజులు వచ్చింది కదా, మనం 8వ రోజు నాడు నాకు అనిపించింది ఒకసారి నేను వెళ్ళాలి. 8 రోజులు రోజు వచ్చింది మామూలుగా, ప్రతిరోజు బుక్ తీసేటప్పటికి తను వచ్చేదండి. అలా ప్రతిరోజున వస్తుంటే 8వ రోజు నాడు నేను వెళ్తున్నాను బయటికి, ఇలా గుమ్మం కాలు పెట్టాను. కాలు పెట్టగానే మా తోటికోళ్ళు వచ్చారు. మా తోటికోళ్ళు వచ్చి మామూలుగా లోపలికి వచ్చారండి. లోపలికి వచ్చిన తర్వాత గబగబా భోజనం పెట్టాను ఆవిడకి. భోజనం పెట్టి మా పాప దగ్గర ఉండమని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మెడిటేషన్ చేశాను. మెడిటేషన్ చేసేటప్పుడు నాకు ఇంద్ర అని స్టీల్ ప్యాంట్లో మా ఫ్రెండ్ ఆవిడ తను వచ్చింది. తను వచ్చి ఇలాగ అయింది, అదే మా అల్లుడు చనిపోయారు అనమాట, పాపాలు ఆయన పాపం చిన్న వయసులో చనిపోయారు, ఎంత ఎలాగ అయ్యిందో నీకు నీ జీవితానికి అని చెప్పి ఆవిడ బాధపడి నన్ను పట్టుకుని ఏడ్చింది. నేను ఏడ్చాను. ఏడ్చిన తర్వాత ఆ రోజు మెడిటేషన్ చేశాను. నేను వచ్చేసిన తర్వాత మన్నాడు మళ్ళీ వెళ్తున్నాను. మన్నాడు వెళ్తుంటే మా పక్కింటి ఆవిడ వచ్చి కృష్ణవేణి దానికి ఏం పని లేదు, దాని ఇంటికి వెళ్తావా, నువ్వు వెళ్ళకు అని చెప్పి నన్ను ఆపేసిందండి. ఆపేస్తే నేనేమో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా పిలిచి వెళ్ళొద్దన్నారు. వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికాడ నుంచి నేను ఇంటికి రిటర్న్ అయిపోయాను. మన్నాడు వెళ్ళలేదు. వెళ్ళకపోతే అప్పుడు 3వ రోజు ఏమైందంటే, 3వ రోజు మళ్ళీ వెళ్తున్నాను. 3వ రోజు వెళ్ళేటప్పుడు మళ్ళీ మా పాప అంది, అమ్మ నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకు బోరుగా ఉంది, నేను ఒక్కదాన్ని ఉంటున్నాను కదమ్మా, నాకు అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి, నాకు మళ్ళీ దుఃఖం వచ్చేస్తుందమ్మా నువ్వు లేకపోతేనంటే, అయితే నువ్వు కూడా రామ్మా అన్నాను. అయితే ఇద్దరం కలిపి వెళ్తున్నాను. మళ్ళీ తను ఆపేసిందండి. తను ఆపేసి రా కృష్ణవేణి టీ తాగి వెళ్తానంటే, కాదు నేను వెళ్ళాలి అంటే, నేను వస్తాను రా అందండి. కాదు నేను వెళ్ళిపోతాను నువ్వు రా అని చెప్పి మేము ఇద్దరం కలిపి మెడిటేషన్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చున్నాం. మెడిటేషన్లో కూర్చున్న తర్వాత అందరూ కళ్ళు చూస్తున్నారు. మా పాప అంది మెడిటేషన్ చేయమంటే నేను చేయను, నాకు బాబా ద్రోహం చేశాడు, నేను మెడిటేషన్ చేయను, దేవుడు లేడు, నేను అసలు చేయనంటే అప్పుడు కాదు నువ్వు మెడిటేషన్ చేయమ్మా అని చెప్పారండి. చెప్తే స్టీల్ ప్యాంట్ నుంచి సార్ వచ్చారు, ఆయన పేరు ఈశ్వరరావు గారు. ఆయన వచ్చి అన్నమయ్య పాటలు పాడారు. అన్నమయ్య పాటలు పాడతా చెయ్యమ్మా చాలా మంచిదమ్మా అని చెప్పారు. చాలా మంచిదంటే మా పాప అంతా నేను చేయనండి, మీరు ఏం చెప్పినా సరే, ఆ దేవుడు అనేవాడు ఉంటే నన్ను ఎంత అపకారం చేస్తాడో, నాకు ద్రోహం చేశాడు, నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయను మెడిటేషన్. అది పోనీలే కూర్చో అన్నారు. నేను కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే నాకు ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి. రోజు ఏడ్చి ఉండేదాన్ని కదా. అప్పుడు కూర్చోగానే ఏంటో నాకు అర్థం కాకుండా 11 సంవత్సరాలు అయింది. ఆ రోజు కూర్చోగానే నాకు ఎంత బాగానో, ఎంతో హాయిగా ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట. కూర్చొని మెడిటేషన్ చేశాను. ఇది అన్నమే పాటలు పాడుతుంటే అయినా ఇది కూడా మెడిటేషన్ చేసింది, పాప కూడా. చేసేసిన తర్వాత ఆయనేమో అందరి చేత క్యాప్స్ కొట్టించారు. క్యాప్స్ కొట్టిస్తే కాదు నేను ఊరికే అందరూ కూర్చోమనగానే నేను కూర్చొని పోయి నాకు తెలియకుండా నేను వెళ్ళిపోయాను, నేను మెడిటేషన్ చేయను అసలు ఎట్టి పరిస్థితుల్లోని, నాకు అసలు దేవుడు లేడు అని దేవుడిని తిట్టింది. మామూలుగా తిట్టిన తర్వాత కాదమ్మా చెయ్యమ్మా అన్నారు ఆయన. నేను చేయనండి అన్న. పోనీలే చెయ్యపోయావు అంటే ఎవరు చెప్తే వింటామంటే బాబా చెప్తే వింటాను. అప్పుడు బాబా గారు చెప్తే నేను నిజంగా సాయిబాబా వచ్చి రాత్రి వచ్చి నాకు చెప్తే తప్పకుండా వింటాను, నేను చేస్తానండి, మీరు ఎవరు చెప్పినా నేను విన్నాను. ఆ రాత్రి సాయిబాబా రావటం జరిగింది. మామూలుగానే సాయిబాబా వచ్చి ఆయన భోజనం తింటానని భోజనం పెట్టమంటం జరిగిందండి. దాని చేత భోజనం తిన్న తర్వాత మా దేవుడి గదికాడు మంచం వేయమని మంచం మీద పడుకుంటానంటాం అయింది. మీకు దుఃఖం తగ్గే వరకు నేను ఉంటాను అని చెప్పడం జరిగింది అనమాట. చెప్పడం జరిగిన తర్వాత మా పాప అంతప్పుడు అమ్మ నాకు రాత్రి ఇలా మెసేజ్ వచ్చిందమ్మా, బాబా గారు వచ్చారు పొద్దున్న లెగ్గానే, నాకు ఇలాగ భోజనం తిన్నారు నా చేతితోటి, మళ్ళానేమో నేను ఇక్కడే ఉంటానని కూడా చెప్పారు అని పాప చెప్పిందనమాట.
చెప్పిన తర్వాత నేను అన్నాను, చాలా బాగా చెప్పారు కదమ్మా, నువ్వు చెయ్యి అన్నాను. అప్పుడు బాబా ఏం చెప్పారు అనుకుంటున్నారు, నేను ఆత్మే, నీ భర్త ఆత్మే అని ఆ ఫోటోలు ఇలా గోడ కంటించి చూపించారనమాట. అందరం ఆత్మలేనేమో అని దాంతో చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత అప్పటి నుంచి అది మెడిటేషన్ చేయటం మొదలుపెట్టిందండి. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో రోజు మెడిటేషన్కి వెళ్ళాం. 11 రోజులు వెళ్ళామండి. వెళ్ళినప్పటికీ వాళ్ళ ఇంట్లో 40 రోజులు అయిపోయింది. ఫస్ట్ వెళ్ళలేదు కదా మరి. అయిపోతే ఎవరిల్లు ఖాళీగా ఉంది, ఎవరిల్లు ఇస్తారు మళ్ళీ 40 రోజులు పెడతామన్నారు. స్వర్ణ మేడం అనమాట ఆవిడ, అక్కడ మెయింటైన్ చేశారు. ఆవిడ అప్పుడు లేరండి ఫస్ట్, తర్వాత వచ్చారు మేడం, స్వర్ణ మేడం. ఆ తర్వాత వచ్చి మేడము స్వర్ణ మేడము అన్నారు, ఎవరి ఇంట్లోనే పెడితే ఎవరి ఇంట్లో పెట్టుకుంటారంటే ఎవరో కూడా ఒప్పుకోలేదు. నేను ఎందుకో టక్కన అన్నాను, మా వాళ్ళు పెద్దదే, మా ఇంట్లో పెట్టుకుని అన్నానండి మామూలుగా అనమాట. అయితే ఈవిడ అసలు ఏం తెలియదు, పెట్టుకోమంటున్నారని చెప్పి అన్నారు. అందరూ ఆనందపడ్డారు. అయితే 40 రోజులు మా ఇంట్లో మెడిటేషన్ పెట్టాను. 40 రోజులు మెడిటేషన్ క్లాస్ పెట్టానండి ఇంట్లోనే. పెట్టిన తర్వాత పెన్మిట్ కొన్నాను. పెన్మిట్ కట్టుకోవడం రాలేదు, ఏలాడేసాను మధ్యలోనే. అయితే అందరూ అప్పుడు మేడం వచ్చి అలా కదమ్మా ఇలా కట్టుకోవాలని చెప్పారు. కట్టామండి. అప్పుడు ఫస్ట్ వెళ్ళగానే పెన్మిట్ కొనేసుకున్నాను. కొనేసి కట్టాము. ఆ పెన్మిట్ ఏంటో తెలీదు. అయితే ఆ పెన్మిట్ ఏంటో తెలియదండి. మెడిటేషన్ క్లాస్ పెట్టాం కదా, రోజుని అని చెప్పి మెడిటేషన్ చేసేదాన్ని. వాళ్ళకి చిన్న బాబు ఉండేవాడు స్వర్ణ మేడంకి. ఆ బాబు అల్లరి చేస్తున్నాడు కదా, అల్లరి చేస్తుంటే వాళ్ళ బాబుని ఎత్తుకోవడంలో సరిపోయింది నాకు టైం. నేను మెడిటేషన్ ఎక్కువ చేయటం అయ్యేది కాదు. తర్వాత వెళ్ళిపోయాక రాత్రిపూట చేసేదాన్ని. వాళ్ళ తోటి మటుకి చేసేదాన్ని కదండి, వచ్చిన వాళ్ళతోటి మాట ప్రతిరోజుని. ఆ తర్వాత అలా రోజు మెడిటేషన్ అయిన తర్వాత రాత్రిపూట కూర్చునేదాన్ని. మెడిటేషన్లోని కూర్చుంటే అలా కొంచెం మెసేజ్లు వస్తూ ఉండి, వచ్చిన తర్వాత పత్రిసారిని చూడాలని ఒక తపన నాలో నుంచి వచ్చింది. అప్పుడు పత్రిసారిని చూడాలని ఉండేది. మెడిటేషన్ క్లాసులు రోజు అలా అయ్యాక 40 రోజులు అయిపోయినాయి కదండి. 40 రోజు నాడు వంశీ సార్ వచ్చారు 2 సార్లు. వచ్చిన తర్వాత నా వంశీ లాస్ట్ రోజు భోజనాలు పెట్టాము. భోజనాలు పెట్టేటప్పుడు వాళ్ళ బాబుని ఎత్తుకునేటప్పుడు అప్పుడు వంశీ సార్ తిట్టారు నన్ను. ఏమని, నీకు ఏ సంబంధం లేని పని చేస్తున్నావు, నువ్వు నీ పని నువ్వు చేసుకో, వాళ్ళ పిల్లోడు గొడవ నీకు ఎందుకు, వాళ్ళ పిల్లోడిని అదే ఎత్తుకుంటుంది, నువ్వు ఎత్తుకోవద్దు, నువ్వు మెడిటేషన్లో కూర్చొని చెప్పారు. అప్పుడు తెలుసుకున్నాను అనమాట. అప్పుడు వరకు నాకు తెలియలేదు. అంటే మన ఇంటికి వస్తున్నారు కదా, మనం చూడాలి కదా, అలా ఆలోచించాను నేను. ఆలోచించి వాళ్ళ బాబుని ఎత్తుకునేదాన్ని రోజుని వాళ్ళకి. ఆ తర్వాత అలా రోజు జరిగిందండి. జరిగిన తర్వాత మా ఇంట్లో అయిపోయింది, భోజనాలు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మేడం వాళ్ళ ఇంట్లో పెట్టారు. అక్కడ పెడితే రోజు వెళ్ళేవాళ్ళు మానకుండా. మా ఇంట్లో 40 రోజులు అయిపోయింది కదండి. 40 రోజులు అయిపోయిన తర్వాత అప్పారావు గారి ఇంటికి స్టీల్ ప్లాంట్ నుంచి ఫోన్ చేశారు మాకు. ఏమని, పత్రి సార్ వస్తున్నారు, పెన్మిట్ ఓపెనింగు డ్రైవర్ అప్పారావు గారి దగ్గర, మీరు రండి అక్కడికని చెప్పారనమాట. చెప్తే అప్పుడు మేము ఇద్దరం కలిపి, మా పాప వాళ్ళ అత్తోటింటికి వెళ్ళిపోయింది, పండగ అండి. వెళ్ళిపోతే అప్పుడు పాపకు ఫోన్ చేసింది, మేము గురువుగారు వస్తున్నారంట, మన ఇద్దరం కలిపి గురువుగారి దగ్గరికి వెళ్దామమ్మా, నువ్వు వచ్చేయి అని చెప్తే తన పాపం వచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత ఇద్దరం కలిపి, ఆ చిన్నపిల్లోడు అనమాట, చిన్నోడాడు, ఆయన తీసుకుని వెళ్ళి ముగ్గురం కలిపి వెళ్ళాము అనమాట. మా పక్క ఆవిడని తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అందరూ కూర్చున్నారు. పత్రి సార్ ఇంకా రాలేదు. జీకే సార్ మాట్లాడారు, తర్వాత నందా సార్ మాట్లాడిన తర్వాత పత్రి సారు తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత పత్రి సార్ అందరికీ సెకండ్లు ఇచ్చారు. సెకండ్లు ఇస్తుంటే సెకండ్ ఇవ్వలేదు ఫస్ట్, నేను మామూలుగా కూర్చున్నాను. మళ్ళీ వస్తే మళ్ళీ సార్ సెకండ్ ఇచ్చాను. సెకండ్ ఇచ్చిన తర్వాత పాప సెకండ్ ఇచ్చింది. పత్రి సార్ ఇంకా అలా చూసుకున్నాం. ఒక ఆనందం వచ్చింది, ఏంటో తెలియంది. అందరూ భోజనాలకి వెళ్ళారు. వెళ్తే మేమిద్దరం భోజనం మానేసి పుస్తకాల షాప్ కాడ కూర్చున్న తర్వాత పుస్తకాల షాప్ కాడ నుంచి పత్రి సార్ ఒక్క ఆయన కూర్చున్నారు. కాఫీ తెమ్మన్నారు, ఇంకొకరిని కాఫీ తాగుతున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళ్ళగానే 2 కుర్చీలు తెచ్చేసారు. ఇద్దరం కూర్చున్న తర్వాత అప్పుడు పత్రి సార్ దగ్గర ఒక్కసారి నేను బోరుమని ఏడ్చాను. పాప ఏడ్చింది. ఏడిస్తే అప్పుడు పత్రి సార్ ఇద్దరినే దగ్గరికి తీసుకుని, ఈ కాడి నుంచి మీరిద్దరూ కలిపి వర్తమానంలో జీవించండి అని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఆయన చెప్పిన మాట ఫాలో అయ్యి వర్తమానంలో బ్రతకాలనుకున్నాం. మెడిటేషన్ చేసేవాళ్ళం. రోజు 6 గంటలు, రోజు 8 గంటలు, 10 గంటలు. నాకు అప్పుడు కిడ్నీ ప్రాబ్లం. అసలు డాక్టర్ అన్నాడు, మందులు వేసుకోకపోతే నువ్వు బతకవు, నువ్వు ఎప్పుడు మందులు వాడాలి నీ జీవితాంతం అని చెప్పారు. గర్భసంచి ప్రాబ్లం, క్యాన్సర్లో పెట్టింది నీకు, నువ్వేంటి క్యాన్సర్లో పెడితే పెద్ద ఆపరేషన్ చేసుకోవాలి, లేకపోతే నీకు అవ్వదు అని చెప్పారు. అటువంటి గర్భసంచి ప్రాబ్లం అండి. రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి మేము కంచి వెళ్ళాను. కంచిలో మన జన్మహాచక్రం అయింది. కంచి నుంచి రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళాను. ఆశ్రమం దగ్గర నాకు
కడుపులోని డామ్ అని పేలటం జరిగింది. పేలటం జరిగిన తర్వాత వచ్చిన తర్వాత మెడిటేషన్ చేస్తే నా గర్భసంచి తీసుకుని నేను బాత్రూంలో నీళ్ళతోటి ఇలా కడిగేసి సీమి రక్తం పిండేసి లోపల పెట్టుకోవడం జరిగింది. అప్పుడు అది అనుభూతిని పొందాను చాలాని. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే ఏం చేసావు నువ్వు అన్నారు. ఏమీ చేయలేదండి, మెడిటేషన్ చేశాను. మెడిటేషన్లో నా గర్భసంచి నాకు ఇలా తీసుకున్నట్టు వచ్చింది, ఇలా వచ్చి ఇలాగ అయ్యిందని చెప్తే డాక్టర్లు నమ్మరు కదా. ఆ తర్వాత వాళ్ళు స్కానింగ్ తీశారు. నీకు చాలా బాగుంది, ఏమైంది అన్నారు. చాలా బాగుంది, స్కానింగ్ తీసి చాలా బాగుంది, ఏం చేసావు అంటే మెడిటేషన్ చేశానండి అని చెప్పాను అనమాట. ఆ మెడిటేషన్లో నా గర్భసంచి ప్రాబ్లం పోయిందండి. కిడ్నీ ప్రాబ్లం 24 గంటలు తట్పత్తి ఎర్రరావు గారు అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు కిడ్నీ ప్రాబ్లం పోయింది సార్. నేను ఇప్పుడు వచ్చి 10 సంవత్సరాలు అయింది, ఒక్క ట్యాబ్లెట్ వేసుకోను. ఏది వచ్చినా సరే నేను ఉన్నన్నాళ్ళు ఉంటాను, లేకపోతే పోతానన్న నిర్ణయంలో ఉన్నాను. ఆ తర్వాత 6 సంవత్సరాల నాడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. మామూలుగా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఆయన నువ్వు హార్ట్ ప్రాబ్లం నీకు తేడా ఉంది చాలా అని రామనరసింహ గారు మీకు మందులు వేసుకోకపోతే బతకవు, నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పారు. స్కానింగ్ తీసి నువ్వు మందులు వాడాలని చెప్పారు. అయితే మందులు వాడకుండా నేను ఉంటే ఉంటాను లేకపోతే లేదని చెప్పి పత్రిసారి ఇచ్చిన ధైర్యంతో మామూలుగానే జీవించేస్తున్నాను. పత్రిసారి అన్నారు నువ్వు చచ్చిపోతావు, బ్రతకవు, సత్తావు అన్నారు. కానీ మళ్ళీ ఇంకోసారి నువ్వు అప్పుడే చచ్చిపోవు. మా పాప ఏడ్చింది నువ్వు చచ్చిపోతావంటే. ఏడ్చిన తర్వాత మళ్ళా పుష్పరాలకు వెళ్ళేటప్పుడు సార్ చెప్పారనమాట, మీ అమ్మ 100 సంవత్సరాలు బతుకుతుంది, ఏం పర్వాలేదని. మామూలుగానే అలాగే అనుభూతులు అన్నీ పొందామండి. పాప ఏమో ఆయన చనిపోయిన తర్వాత పాప చాలా దుఃఖంలో ఉండేది. ఆ దుఃఖం వదిలేసాం ఫస్ట్ మామూలుగానే. ఇంకా అప్పటి నుంచి ఏమైందంటే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నువ్వు క్లాసులు పెట్టని వచ్చింది. అప్పుడు క్లాసులు మొదలు పెట్టాను. తర్వాత ఎందుకు సెంటర్ పెట్టుకో అంటే సెంటర్ పెట్టానండి. సెంటర్ పెట్టి 10 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి ఎప్పుడు ఆఫ్టింగ్ లేకుండా అఖండ జ్ఞానం, మళ్ళీ అమావాస్య మెడిటేషన్లు అలాగా చేస్తా మొత్తం అంతా చేస్తున్నాం అనమాట. తర్వాత స్కూళ్ళు దత్తత తీసుకున్నాం. స్కూల్ దత్తత తీసుకుని 900 మంది ఒక స్కూల్లో ఉన్నారు, ఇంకో స్కూల్లో 200 మంది, ఒక స్కూల్లో 400 మంది అలాగే స్కూల్లో రన్ చేస్తున్నాం. మా ఇంటికి వచ్చిన సెంటర్ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అనమాట. అలాగే సెంటర్లో చేసుకుని అలాగే హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు, మేము అలా చేస్తున్నాం అనమాట. ఆ తర్వాత ఏమైంది అనుకుంటున్నారు, మేము దుఃఖం పోవడానికి కారణం ఏంటి? పత్రిసారి చూసారు ఫస్ట్ రోజు తీసుకున్నారు కదా, ఆ రోజున మమ్మల్ని ఇద్దరిని తీసుకున్న తర్వాత ఈ రోజు నుంచి వర్తమానం బ్రతకమని ఇలా కొట్టారు మమ్మల్ని. ఆ రోజు నుంచి దుఃఖం పోయింది సార్. వచ్చిన వాళ్ళ టోటల్లో లేకపోతే ఏడ్చి ముందు తర్వాత చెప్పేవాళ్ళు మామూలుగానే ఏది చెప్పినా సరే. ఈ మెడిటేషన్లో అంత పవర్ ఉందని మాకు తెలియలేదు ఫస్ట్, కానీ తర్వాత ఇన్ని పోగానే ఇంకా ఆనందం ఎప్పుడుని. అయితే 2 బాబులు దానికి పాపకి, బాబులు 2 కూడా బాగా చదువుతున్నారు, సత్యసాయిలో చదివారు. మళ్ళీ ఆడికి 3వ సంవత్సరంలో కూడా జాబ్ వచ్చింది బాబుకి. మేము ఏమి ఇచ్చినా రుణం తీరుతో పత్రిసారికి అని అనిపిస్తుంది మాకు ఎప్పుడూ కూడా అనమాట. మేము ఏమి చేయాలి, ఏదో చెయ్యాలి అని ఎప్పుడు తపన ఉంటుంది మాకు మామూలుగానే. మాకు ఉన్నంతలోనే మాకు ఎంత ఉంటే అందులో కొంచెం దానం చేస్తాం అనమాట మామూలుగానే. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెడతాం మళ్ళీ ఇంటికాడ ప్రతి సోమవారం. ఎవరిని కూడా మేము అంతకుముందు ఉన్న కృష్ణవేణి వేరు, ఇప్పుడు కృష్ణవేణి వేరు. అంతకుముందు అంతా ఏం చేసేదాన్ని అంటే నేనే గొప్ప అన్నట్టుండేదాన్ని మామూలుగానే. నాలో ఏదీ లేదు మామూలుగానే, అందరూ సమానమే అని చెప్పి ఆ తర్వాత తెలుసుకోవడం జరిగింది మామూలుగానే. ఆ తెలుసుకున్నది అలాగా మేము రోజు పత్రిసారు పుష్పరాలకు వెళ్ళేటప్పుడు ఇలా చెప్పడం జరిగిందండి. అలాగే ఎన్నోసార్లు పత్రిసారు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆనందం పొందుతున్నాం. ఈ జ్ఞాన మహాచక్రాలు మొదలుపెట్టిన తర్వాత మీకు ఫస్ట్ జ్ఞాన మహాచక్రం అయింది కదా మామూలుగా అమరావతిలోనండి. అమరావతిలో అయినప్పుడు మేము బట్టలు కొనుక్కుందాం అనుకుని 10,000 ఉంచుకున్నాం. ఆ 10,000 బట్టలు కొనుక్కోకూడదు, అక్కడ ఇస్తే అన్నదానం అందరూ తింటారు, బట్టలు ఏమి కట్టుకుంటాం మనం అని చెప్పి అప్పుడు అన్నదానానికి ఇచ్చాం ఫస్ట్ సారి మేము. ఆ తర్వాత రెండోసారి మన జ్ఞాన మహాచక్రానికి నాకు 50,000 రూపాయలు అవును కదా, ఆపరేషన్ చేయించుకుంటే ఈ 50,000 రూపాయలు అక్కడ ఇస్తే ఎంతోమంది తింటారు, 50,000 డాక్టర్కి ఇచ్చేద్దాం కదా అని చెప్పి అప్పుడు 50,000 రూపాయలు మీకు మన వైజాగ్కి ఇచ్చానండి. అలా ఎక్కడైనా సరే అలాగా ఇవ్వటం జరుగుతుంది మామూలుగానే. నేను హాస్పిటల్కి వెళ్తే మరి నాకు 6,000 రూపాయలు 7,000 రూపాయలు మందులు అయ్యాయి ఫస్ట్. మరి ఆ 7,000 6,000 రూపాయల మందులకి మనం ఇవ్వాలి కదా. అందుకని ఇక్కడ అన్నదానానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదానానికి మొదలుపెట్టాం. అలా ఎవరు అన్నదానం అన్నా సరే అలాగా అందులో కొంచెం భాగం మాదా ఉన్నదే
అలా పంచుతున్నాం సార్. 40 రోజులు మెడిటేషన్ క్లాస్ పెట్టానండి ఇంట్లోనే. పెట్టిన తర్వాత పెన్మిట్ కొన్నాను. పెన్మిట్ కట్టుకోవడం రాలేదు, ఏలాడేసాను మధ్యలో. అయితే అందరూ అప్పుడు మేడం వచ్చి అలా కదమ్మా ఇలా కట్టుకోవాలని చెప్పారు. కట్టామండి. అప్పుడు ఫస్ట్ వెళ్ళగానే పెన్మిట్ కొనేసుకున్నాను. కొనేసి కట్టాము. ఆ పెన్మిట్ ఏంటో తెలీదు. అయితే ఆ పెన్మిట్ ఏంటో తెలియదండి. మెడిటేషన్ క్లాస్ పెట్టాం కదా రోజుని అని చెప్పి మెడిటేషన్ చేసేదాన్ని. వాళ్ళకి చిన్న బాబు ఉండేవాడు సూర్ణ మేడంకి. ఆ బాబు అల్లరి చేస్తున్నాడు కదా, అల్లరి చేస్తుంటే వాళ్ళ బాబుని ఎత్తుకోవడంలో సరిపోయింది నాకు టైం. నేను మెడిటేషన్ ఎక్కువ చేయటం అయ్యేది కాదు. తర్వాత వెళ్ళిపోయాక రాత్రిపూట చేసేదాన్ని. వాళ్ళ తోటి మటుకి చేసేదాన్ని కదండి వచ్చిన వాళ్ళతోటి ప్రతిరోజుని. ఆ తర్వాత అలా రోజు మెడిటేషన్ అయిన తర్వాత రాత్రిపూట కూర్చునేదాన్ని మెడిటేషన్లోని. కూర్చుంటే అలా కొంచెం మెసేజ్లు వస్తూ ఉండి, వచ్చిన తర్వాత పత్రిసారిని చూడాలని ఒక తపన నాలో నుంచి వచ్చింది. అప్పుడు పత్రిసారిని చూడాలని ఉండేది. మెడిటేషన్ క్లాసులు రోజు అలా అయ్యాక 40 రోజులు అయిపోయినాయి కదండి. 40 రోజు నాడు వంశీ సార్ వచ్చారు 2 సార్లు. వచ్చిన తర్వాత నా వంశీ లాస్ట్ రోజు భోజనాలు పెట్టాము. భోజనాలు పెట్టేటప్పుడు వాళ్ళ బాబుని ఎత్తుకునేటప్పుడు అప్పుడు వంశీ సార్ తిట్టారు నన్ను. ఏమని, నీకు సంబంధం లేని పని చేస్తున్నావు, నువ్వు నీ పని నువ్వు చేసుకో, వాళ్ళ పిల్లోడు గొడవ నీకు ఎందుకు, వాళ్ళ పిల్లోడిని అదే ఎత్తుకుంటుంది, నువ్వు ఎత్తుకోవద్దు, నువ్వు మెడిటేషన్లో కూర్చొని చెప్పారు. అప్పుడు తెలుసుకున్నాను అనమాట. అప్పుడు వరకు నాకు తెలియలేదు. అంటే మన ఇంటికి వస్తున్నారు కదా, మనం చూడాలి కదా, అలా ఆలోచించాను నేను. ఆలోచించి వాళ్ళ బాబుని ఎత్తుకునేదండి రోజుని వాళ్ళకి. ఆ తర్వాత అలా రోజు జరిగిందండి. జరిగిన తర్వాత మా ఇంట్లో అయిపోయింది, భోజనాలు అయినాయి. అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మేడం వాళ్ళ ఇంట్లో పెట్టారు. అక్కడ పెడితే రోజు వెళ్ళేవాళ్ళు మానకుండా. మా ఇంట్లో 40 రోజులు అయిపోయింది కదండి. 40 రోజులు అయిపోయిన తర్వాత అప్పారావు గారింటికి స్టీల్ ప్లాంట్ నుంచి ఫోన్ చేశారు మాకు. ఏమైనా పత్రి సార్ వస్తున్నారు, పెన్మిట్ ఓపెనింగు డ్రైవర్ అప్పారావు గారి దగ్గర, మీరు రండి అక్కడికని చెప్పారనమాట. చెప్తే అప్పుడు మేము ఇద్దరం కలిపి, మా పాప వాళ్ళ అత్తోరింటికి వెళ్ళిపోయింది పండగండి. వెళ్ళిపోతే అప్పుడు పాపకు ఫోన్ చేసింది, మేము గురువుగారు వస్తున్నారంట, మన ఇద్దరం కలిపి గురువుగారి దగ్గరికి వెళ్దామమ్మా, నువ్వు వచ్చేయి అని చెప్తే తన పాపం వచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత ఇద్దరం కలిపి, ఆ చిన్నపిల్లోడు అనమాట, చిన్నోడాడు, ఆయన తీసుకుని వెళ్ళి ముగ్గురం కలిపి వెళ్ళాము అనమాట. మా పక్క వాడిని తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అందరూ కూర్చున్నారు. పత్రి సార్ ఇంకా రాలేదు. జీకే సార్ మాట్లాడారు, తర్వాత నందా సార్ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత పత్రి సారు తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత పత్రి సార్ అందరికీ సెకండ్లు ఇచ్చారు. సెకండ్లు ఇస్తుంటే సెకండ్ ఇవ్వలేదు ఫస్ట్, నేను మామూలుగా కూర్చున్నాను. మళ్ళీ వచ్చి మళ్ళీ సార్ సెకండ్ ఇచ్చాను. సెకండ్ ఇచ్చిన తర్వాత పాప సెకండ్ ఇచ్చింది. పత్రి సార్ ఇంకా అలా చూసుకున్నాం. ఒక ఆనందం వచ్చింది, ఏంటో తెలియంది. అందరూ భోజనాలకు వెళ్ళారు. వెళ్తే మేమిద్దరం భోజనం మానేసి పుస్తకాల షాప్ కాడ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత పుస్తకాల షాప్ కాడ నుంచి పత్రి సార్ ఒక్క ఆయన కూర్చున్నారు. కాఫీ తెమ్మన్నారు, ఇంకొకరిని కాఫీ తాగుతున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళ్ళగానే 2 కుర్చీలు తెచ్చేసారు. ఇద్దరం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అప్పుడు పత్రి సార్ దగ్గర ఒక్కసారి నేను బోరుమని ఏడ్చాను. పాప ఏడ్చింది. ఏడిస్తే అప్పుడు పత్రి సార్ ఇద్దరినే దగ్గరికి తీసుకుని, ఈ కాడి నుంచి మీరిద్దరూ కలిపి వర్తమానంలో జీవించండి అని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఆయన చెప్పిన మాట ఫాలో అయ్యి వర్తమానంలో బ్రతకాలనుకున్నాం. మెడిటేషన్ చేసేవాళ్ళం. రోజు 6 గంటలు, రోజు 8 గంటలు, 10 గంటలు. నాకు అప్పుడు కిడ్నీ ప్రాబ్లం. అసలు డాక్టర్ అన్నాడు, మందులు వేసుకోకపోతే నువ్వు బతకవు, నువ్వు ఎప్పుడు మందులు వాడాలి నీ జీవితాంతం అని చెప్పారు. గర్భసంచి ప్రాబ్లం, క్యాన్సర్లో పెట్టింది నీకు, నువ్వేంటి క్యాన్సర్లో పెడితే పెద్ద ఆపరేషన్ చేసుకోవాలి, లేకపోతే నీకు అవ్వదు అని చెప్పారు. అటువంటి గర్భసంచి ప్రాబ్లం అండి. రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి మేము కంచి వెళ్ళాను. కంచిలో మన జనమహాచక్రం అయింది. కంచి నుంచి రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళాను. ఆ ఆశ్రమం దగ్గర నాకు కడుపులోని డాము అని పేలటం జరిగింది. పేలటం జరిగిన తర్వాత వచ్చిన తర్వాత మెడిటేషన్ చేస్తే నా గర్భసంచి తీసుకుని నేను బాత్రూంలో నీళ్ళతోటి ఇలా కడిగేసి సీమి రక్తం పిండేసి లోపల పెట్టుకోవడం జరిగింది. అప్పుడు అది అనుభూతిని పొందాను చాలాని. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే ఏం చేసావు నువ్వు అన్నారు. ఏమీ చేయలేదండి, మెడిటేషన్ చేశాను. మెడిటేషన్లో నా గర్భసంచి నాకు ఇలా తీసుకున్నట్టు వచ్చింది, ఇలా వచ్చి ఇలాగ అయ్యిందని చెప్తే డాక్టర్లు నమ్మరు కదా. ఆ తర్వాత వాళ్ళు స్కానింగ్ తీశారు. నీకు చాలా బాగుంది, ఏమైంది అన్నారు. చాలా బాగుంది, స్కానింగ్ తీసి చాలా బాగుంది, ఏం చేసావు అంటే మెడిటేషన్ చేశానండి అని చెప్పాను అనమాట. ఆ మెడిటేషన్లో నా గర్భసంచి ప్రాబ్లం పోయిందండి. కిడ్నీ ప్రాబ్లం 24 గంటలు తత్పతి ఎర్రరావు గారు అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు కిడ్నీ ప్రాబ్లం పోయింది సార్. నేను ఇప్పుడు వచ్చి 10 సంవత్సరాలు అయింది, ఒక్క ట్యాబ్లెట్ వేసుకోను. ఏది వచ్చినా సరే
నేను ఉన్నన్నాళ్ళు ఉంటాను, లేకపోతే పోతానన్న నిర్ణయంలో ఉన్నాను. ఆ తర్వాత 6 సంవత్సరాల నాడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. మామూలుగా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఆయన, నువ్వు హార్ట్ ప్రాబ్లం నీకు తేడా ఉంది చాలా అని రామనరసింహ గారు, మీకు ఈ మందులు వేసుకోకపోతే బతకవు, నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పారు. స్కానింగ్ తీసి నువ్వు మందులు వాడాలని చెప్పారు. అయితే మందులు వాడకుండా నేను ఉంటే ఉంటాను లేకపోతే లేదని చెప్పి పత్రిసారి ఇచ్చిన ధైర్యంతో మామూలుగానే జీవించేస్తున్నాను. పత్రిసారి అన్నారు, నువ్వు చచ్చిపోతావు, బ్రతకవు, సత్తావు అన్నారు. కానీ మళ్ళీ ఇంకోసారి నువ్వు అప్పుడే చచ్చిపోవు, మా పాప ఏడ్చింది, నువ్వు చచ్చిపోతావంటే. ఏడ్చిన తర్వాత మళ్ళా పుష్పరాలకు వెళ్ళేటప్పుడు సార్ చెప్పారనమాట, మీ అమ్మ 100 సంవత్సరాలు బతుకుతుంది, ఏం పర్వాలేదని. మామూలుగానే అలాగే అనుభూతులు అన్నీ పొందామండి. పాప ఏమో ఆయన చనిపోయిన తర్వాత పాప చాలా దుఃఖంలో ఉండేది. ఆ దుఃఖం వదిలేసాం ఫస్ట్ మామూలుగానే. ఇంకా అప్పటి నుంచి ఏమైందంటే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నువ్వు క్లాసులు పెట్టు అని వచ్చింది. అప్పుడు క్లాసులు మొదలుపెట్టాను. తర్వాత ఎందుకు సెంటర్ పెట్టుకో అంటే సెంటర్ పెట్టానండి. సెంటర్ పెట్టి 10 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి ఎప్పుడు ఆఫ్టింగ్ లేకుండా అఖండ జ్ఞానం, మళ్ళీ అమావాస్య మెడిటేషన్లు, అలాగా రంశాస్త మొత్తం అంతా చేస్తున్నాం అనమాట. తర్వాత స్కూళ్ళు దత్తత తీసుకున్నాం. స్కూల్ దత్తత తీసుకుని 900 మంది ఒక స్కూల్లో ఉన్నారు, ఇంకో స్కూల్లో 200 మంది, ఒక స్కూల్లో 400 మంది, అలాగే స్కూల్లో రన్ చేస్తున్నాం. మా ఇంటికి వచ్చిన సెంటర్ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అనమాట. అలాగే సెంటర్లో చేసుకుని అలాగే హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు, మేము అలా చేస్తున్నాం అనమాట. ఆ తర్వాత ఏమైంది అనుకుంటున్నారు, మేము దుఃఖం పోవడానికి కారణం ఏంటి? పత్రిసారి చూసారు, ఫస్ట్ రోజు తీసుకున్నారు కదా, ఆ రోజున మమ్మల్ని ఇద్దరిని తీసుకున్న తర్వాత ఈ రోజు నుంచి వర్తమానం బతకమని ఇలా కొట్టారు మమ్మల్ని. ఆ రోజు నుంచి దుఃఖం పోయింది సార్. వచ్చిన వాళ్ళతో అలా లేకపోతే ఏడ్చి ముందు తర్వాత చెప్పేవాళ్ళు మామూలుగానే, ఏది చెప్పినా సరే. ఈ మెడిటేషన్లో అంత పవర్ ఉందని మాకు తెలియలేదు ఫస్ట్, కానీ తర్వాత ఇన్ని పోగానే ఇంకా ఆనందం ఎప్పుడుని. అయితే 2 బాబులు దానికి, పాపకి బాబులు 2 కూడా బాగా చదువుతున్నారు, సత్యసాయిలో చదివారు. మళ్ళీ ఆడికి 3వ సంవత్సరంలో కూడా జాబ్ వచ్చింది బాబుకి. మేము ఏమి ఇచ్చినా రుణం తీరుతో పత్రిసారికి అని అనిపిస్తుంది మాకు ఎప్పుడూ కూడా అనమాట. మేము ఏమి చేయాలి, ఏదో చెయ్యాలి అని ఎప్పుడు తపన ఉంటుంది మాకు మామూలుగానే. మాకు ఉన్నంతలోనే మాకు ఎంత ఉంటే అందులో కొంచెం దానం చేస్తాం అనమాట మామూలుగానే. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెడతాం అలానే ఇంటికాడ ప్రతి సోమవారం. ఎవరిని కూడా మేము అంతకుముందు ఉన్న కృష్ణవేణి వేరు, ఇప్పుడు కృష్ణవేణి వేరు. అంతకుముందు అంతా ఏం చేసేదాన్ని అంటే నేనే గొప్ప అన్నట్టు ఉండేదాన్ని మామూలుగానే. నాలో ఏదీ లేదు మామూలుగానే, అందరూ సమానమే అని చెప్పి ఆ తర్వాత తెలుసుకోవడం జరిగింది మామూలుగానే. ఆ తెలుసుకున్నది అలాగా మేము రోజు పత్రిసారు పుష్పరాలకు వెళ్ళేటప్పుడు ఇలా చెప్పడం జరిగిందండి. అలాగే ఎన్నోసార్లు పత్రిసారు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆనందం పొందుతున్నాం. ఈ ధ్యాన మహాచక్రాలు మొదలుపెట్టిన తర్వాత మీకు ఫస్ట్ ధ్యాన మహాచక్రం అయింది కదా మామూలుగా అమరావతిలోనండి. అమరావతిలో అయినప్పుడు మేము బట్టలు కొనుక్కుందాం అనుకుని 10,000 ఉంచుకున్నాం. ఆ 10,000 బట్టలు కొనుక్కోకూడదు, అక్కడ ఇస్తే అన్నదానం అందరూ తింటారు, బట్టలు ఏమి కట్టుకుంటాం మనం అని చెప్పి అప్పుడు అన్నదానానికి ఇచ్చాం ఫస్ట్ సారి మేము. ఆ తర్వాత రెండోసారి మన ధ్యాన మహాచక్రానికి నాకు 50,000 రూపాయలు అవును కదా, ఆపరేషన్ చేయించుకుంటే 50,000 రూపాయలు అక్కడ ఇస్తే ఎంతోమంది తింటారు, 50,000 డాక్టర్కి ఇచ్చేద్దాం కదా అని చెప్పి అప్పుడు 50,000 రూపాయలు మీకు మన వైజాగ్కి ఇచ్చానండి. అలా ఎక్కడైనా సరే అలాగా ఇవ్వటం జరుగుతుంది మామూలుగానే. నేను హాస్పిటల్కి వెళ్తే మరి నాకు 6,000 రూపాయలు 7,000 రూపాయలు మందులు అయ్యాయి ఫస్ట్. మరి ఆ 7,000 6,000 రూపాయల మందులకి మనం ఇవ్వాలి కదా. అందుకని ఇక్కడ అన్నదానానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదానానికి మొదలుపెట్టాం. అలా ఎవరు అన్నదానం అన్నా సరే అలాగా అందులో కొంచెం భాగం మాదా ఉన్నదే అలా పంచుతున్నాం సార్. ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో PMC ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. PMCని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది PMC మొబైల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి PMC యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. 3G ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. PMC యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది PMC.